తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుమార్తె కవిత పార్టీలో తన అసంతృప్తిని వ్యక్తం చేసి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆమె కేసీఆర్ పనితీరు, సంస్థాగత లోపాలు, పార్టీ రాజకీయ స్థానాలలో లోపాలు ఉన్నాయని విమర్శించింది. దీంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. భట్టి ఈ విషయాన్ని తీసుకుని కేసీఆర్ చుట్టూ దెయ్యాలుంటే ఆయన దేవుడు ఎలా అవుతాడని సెటైర్ వేశారు. సీఎం పదవి మీద వ్యామోహం తప్ప ప్రజల క్షేమం గురించి పట్టదని ఆరోపించారు. బీఆర్ఎస్ 2 సార్లు అధికారం పొంది ఇష్టారాజ్యంగా దోచుకుందని చెప్పారు. 2 పడక గదుల ఇల్లు అని 10 ఏళ్లు సొల్లు చెప్పి గ్రామాల్లో ఒక్క పేదవానికి కూడా ఇల్లు ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ దొరల ప్రభుత్వమని, ఇప్పుడు పేదల ప్రభుత్వమని విమర్శించారు. రైతులకు ఒకే విడతలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి చూపించామని తెలిపారు. కవిత లేఖలో కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ను విమర్శించడం, పార్టీలో లోపాలు పేర్కొనడం జరిగింది. ఆమెను సస్పెండ్ చేయటం కుటుంబంలో విభేదాలను బయటపెట్టింది. భట్టి ఈ అంశాన్ని తీసుకుని కేసీఆర్ రాష్ట్రానికి న్యాయం చేయలేదని ఆరోపించారు. కవిత తన బంధువులు హరీష్ రావు, సంతోషరావును విమర్శించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తన తండ్రి పేరు మసకబారిందని చెప్పింది. ఈ వ్యాఖ్యలు పార్టీలో గందరగోళం సృష్టించాయి. భట్టి కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని వ్యాఖ్యానించారు.